తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకుకు ఎమ్మెల్యేగా గెలిచి పదవి బాధ్యతలు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంలో తణుకు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సుమారు 1400 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. సంవత్సర కాలంలో 365 రోజులకు గాను 290 రోజులు అంటే నెలకు 25 రోజులు నియోజకవర్గ పనులకు ప్రజలకు అందుబాటులో ఉన్నానని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా వాట్సాప్ అప్లికేషన్ ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ సమస్య మా పరిష్కారం పేరుతో వాట్సాప్ అప్లికేషన్ ప్రజలకు అందుబాటులో ఉంచుతానని అన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సభ్యుడిగా రెండవసారి ఎన్నికై మొదటి సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తణుకు నియోజకవర్గంలో దాదాపు 1400 కోట్ల అభివృద్ధిని సంక్షేమాన్ని అందించడం జరిగింది. భవిష్యత్తులో మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని అందించే విధంగా మీ అందరికీ మరింత అందుబాటులో ఉండే విధంగా కూడా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొదటి సంవత్సరం 365 రోజుల్లో నియోజకవర్గంలో దాదాపు 290 రోజులు అంటే నెలకి 25 రోజులు చొప్పున మీ అందరికీ అందుబాటులో ఉండడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందుబాటులో ఉంటూ మీకు మరింత చేరువయ్యే విధంగా ఈరోజు ఒక వాట్సాప్ అప్లికేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ సమస్య నా పరిష్కారం ఒక వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే దాని ద్వారా మన నియోజకవర్గంలో మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావడానికి ఈ అప్లికేషన్ని మీరందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు 94942222 ఈ నెంబర్ని మీ వాట్సాప్లో సేవ్ చేసుకుని హాయ్ అని పెడితే మీకు ఉన్నటువంటి ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావచ్చని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యాప్ ద్వారా మనం ఇంకా ఎక్కువగా ప్రజలతో అనుసంధానమై మీ అందరితో అనుసంధానమై మన నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలోనే ఒక శాసనసభ్యునిగా ఒక సాంకేతికత అప్లికేషన్ని మీ అందరికీ తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు తీసుకురాని విధంగా ఈ వాట్సాప్ అప్లికేషన్ని మీ సమస్యలను తెలుసుకోవడం కోసం మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నానని దీన్ని విరివిగా ఉపయోగించి మీ సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చి మన నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి ఒక సుపరిపాలన అందించే విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను.